హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనము కొంటెగాడు కొబ్బరికాయ అని తాతయ్య కథల్లోని ఒక కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను తాతయ్య ఎలా చెప్పారో చూద్దాం. ఎదురింటి వాళ్ళ కుర్రాడు చాడీలు చెప్పి వీధిలో ఉండే పిల్లలందరినీ పెద్దవాళ్ల చేత తన్నించడం ప్రారంభించాడు. వాడి సంగతి తెలియగానే తాతయ్యకు చాలా కోపం వచ్చింది. పిల్లలు ఏం చేసినా సహిస్తా కానీ తంపులు పెట్టారంటే మాత్రం సహించను, మీరు అలాంటి వెధవ పనులు చేయకండి అని తాతయ్య పిల్లని హెచ్చరించాడు. తాతయ్యకు అంత కోపం రావటం పిల్లలు ఎప్పుడూ చూడలేదు. నీకు కూడా ఎంత కోపం వచ్చిందేం తాతయ్య అన్నారు వాళ్ళు. రాదురా మరి, పుర్రెని పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారే, తంపుల మారితనం చచ్చినా కూడా పోదు, మీకు లోగడ కొబ్బరికాయ కథ చెప్పాను కదూ అన్నాడు తాతయ్య. చెప్పలేదు తాతయ్య, అసలు నువ్వు చెప్పే కథల్లో కొబ్బరికాయ మాటే లేదు అన్నారు పిల్లలు. తంపుల మారితనానికి కొబ్బరికాయకు సంబంధం ఏమిటో వాళ్ళకి తెలియదు. కథ వినే ఆసక్తిలో వాళ్ళు ఆ విషయం కూడా ఆలోచించలేదు. తాతయ్య కోపమంతా తీసేసినట్లు పోయింది. ఆయన పొడుంకాయ తీసి చిటికెడు పొడుం ఎడం చేతిలో వేసుకుంటూ చిరునవ్వు నవ్వి, అయితే కొబ్బరికాయ కథ నేను చెప్పలేదు కదూ, అయితే ఇప్పుడు చెప్తా వినండి అంటూ పొడుం పట్టి పీల్చి ఇలా ప్రారంభించాడు. చాలా వందల ఏళ్ల క్రితం బర్మా దేశంలోని సముద్ర తీరానికి ఒక తెప్ప కొట్టుకొచ్చిందట. దాని మీద ఇద్దరు మొగాళ్ళు, ఒక ఆడది ఉన్నారు. వాళ్లను అక్కడి వాళ్ళు రాజుగారి దగ్గర తీసుకుపోయారు. రాజుగారు వాళ్ళని చూసి, మీరెవరు, మీది ఏ దేశం, ఎందుకు ఇలా తెప్పపై తేలొచ్చారు అని అడిగాడు. అడిగితే తాము నేరస్తులమని, తమది సముద్రం అవతల ఒడ్డు గల దేశమని, తమ రాజుగారు తమ నేరాలకు శిక్షగా ఇలా తెప్ప మీద ఎక్కించి సముద్రం మీద వదిలేశారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేసిన నేరాలు ఏమిటంటే, ఒకడు దొంగ, ఆడది మంత్రాలు మాకులు నేర్చినది, రెండో మగవాడు తంపులు పెట్టి తలలు మార్చేవాడు. అందరి నేరాలు తెలుసుకున్న మీదట బర్మా దేశపు రాజు ఏం చేశాడు, దొంగకి ఒక ఇల్లు 1000 వెండి కాసులు ఇచ్చి, నీవు పేదరికంతో బాధపడలేక దొంగతనాలు చేశావు, అందుచేత నీకు పేదరికం లేకుండా డబ్బిస్తాను, సుఖంగా జీవిస్తూ బుద్ధిగా ఉండు అన్నాడు. రాజుగారు మంత్రగత్తెకు కూడా అలాగే ఇల్లు డబ్బు ఇచ్చి, నీకు కూడా దారిద్ర్యం కష్టాలు ఉండడం చేతనే ఇతరులను చూసి ఓర్చలేక మంత్రాలు పెట్టి అందరినీ పీడించుకు తిన్నావు, ఇక నుంచి నీకు ఏ లోటు ఉండదు కనుక బుద్ధిగా ఉండు అన్నాడు. తరువాత రాజుగారు కొంటెగాడిని చూసి, వీడికి కొండాలు చెప్పి తంపులు పెట్టడమే ఆనందం కనుక వీడికి ఎన్ని సౌకర్యాలు కలిగించినా వీడికి జాడ్యం పోదు, అందుచేత వీడిని వెంటనే తీసుకుపోయి శిరఛేదనం చేయించండి అని ఉత్తర్వు ఇచ్చాడు. రాజభటులు వాడిని ప్రేత భూమికి తీసుకుపోయి తల నరికేశారు. అయిందా, మర్నాడు ఉదయం రాజోద్యోగి అటుగా వస్తూ ఉంటే కొంటెగాడి తలను చూసి నిర్ఘాంతపోయాడు. దేనికి, అది నేల మీద అటు ఇటు డొల్లుతుంది. రాజోద్యోగం చూసి అది నోరు తెరిచి, నువ్వు వెళ్ళి మీ రాజుని పిలుచుకురా, వచ్చి నాకు సాష్టాంగా పడకపోయాడో కంఠం నరికేస్తానని చెప్పు అన్నా అని గట్టిగా ఉంకరించాడు. రాజోద్యోగి కంగారు పడుతూ రాజభవనానికి వెళ్ళి తాను కన్నది విన్నది రాజుగారికి నివేదించుకున్నాడు. రాజుగారి అతడి మాటలు నమ్మలేదు. ఎలా నమ్ముతాడు? పైపెచ్చు ఆయన రాజోద్యోగి పైన కోపం కూడా వచ్చింది. రాజోద్యోగి రాజుగారి ఆగ్రహానికి వెరచి, నా మాట నమ్మకపోతే నా వెంట మరొకరిని పంపండి మహారాజా, నేను చెప్పింది నిజమని సాక్ష్యం ఉంటుంది అన్నాడు. సరే అలాగేనని రాజుగారు ఆ ఉద్యోగి వెంట మరొక ఉద్యోగిని కూడా పంపాడు. ఇద్దరు కలిసి కొంటగాడి తలపడి ఉన్న చోటికి వెళ్లారు. అది కదలలేదు, మెదలేదు. సాక్ష్యం వెళ్ళిన ఉద్యోగి రాజుగారి వద్దకు తిరిగి వచ్చి, ఆ తలలో ప్రాణమే లేదు మహారాజా అన్నాడు. నరికేసిన తలలో ప్రాణం ఎలా ఉంటుంది? ఈ దుర్మార్గుడు నన్ను అవమానించే ఉద్దేశంతో ఆ తల నెపంగా పెట్టుకొని నన్ను నానా మాటలు అన్నాడు, వీడి తల కూడా తీసేయండి అన్నాడు రాజు. ఇకనే మొదటి రాజోద్యోగి కూడా ప్రేతభూమికి తీసుకుపోయి శిరఛేదనం చేశారు. వెంటనే తంపుల మారి వాడి తల గట్టిగా నవ్వి, ఆహాహా, తల తీసేస్తే నేను తంపులు పెట్టలేనుకున్నారేం అన్నది. రాజోద్యోగికి నిష్కారణంగా మరణశిక్ష పడిపోయింది. తంపుల మారివాడు చచ్చి కూడా తన నైజం మానలేదు. జరిగిన దానికి రాజుగారు చాలా నొచ్చుకొని, ఈ కొంటెగాడి తలను ఇలా ఉండనివ్వటం క్షేమం కాదు, దీన్ని వెంటనే ఎక్కడైనా పాతేయండి అన్నాడు. కొంటెగాడి తలను పాతేశారు. మర్నాటికి అక్కడ ఒక వింత చెట్టు పుట్టుకొచ్చింది. అదే కొబ్బరి చెట్టు. అంతవరకు బర్మా వాళ్ళు కొబ్బరి చెట్టు ఎరుగరు. అందుచేత వారు ఆ చెట్టును గోన్బిన్ అని పేరు పెట్టుకున్నారు. గోన్బిన్ అంటే కొంటెగాడి చెట్టు అని అర్థం. ఇప్పుడు ఆ మాట అపభ్రంశమై ఓన్బిన్గా అయిందనుకోండి. తాతయ్య కథ చెప్పి, మనం కొబ్బరికాయను పగలగొట్టేదాకా దాని పిలక ఉడదీయం. దేనికని అనుకుంటున్నారు? ఆ పిలక చాటున 2 కళ్ళు, ఒక చిన్న నోరు ఉంటాయి. కాయగా ఉండటంగానే ఆ పిలక ఉడదీశామో అది మనకు తంపులు పెట్టచ్చు. అందుకే కొబ్బరికాయ కొట్టేదాకా దాని పిలకను ఉడదీయరాదు అన్నాడు. అందుగా తాతయ్య, పిలక ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి వీలుగా ఉంటుందని అన్నాడు బుల్లిగాడు.
ఏడ్చావు విధవ, నాకన్నా నీకు ఎక్కువ తెలుసునారా అంటూ తాతయ్య బుల్లిగాడిని కొట్టబోయాడు. బుల్లిగాడు పెద్దగా నవ్వుతూ తాతకు చిక్కకుండా పారిపోయాడు. ఇది అండి తాత చెప్పిన కొంటెగాడు కొబ్బరికాయ కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.